ఈరోజు మనం చరిత్ర, శిల్పకళ, సముద్ర అందాలు కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్తున్నాం. మహాబలిపురం. ఇది మన తమిళనాడులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్‌తో ప్రసిద్ధి పొందింది. ఇక్కడికి తెలుగు స్టేట్స్ నుంచి ఎలా వెళ్ళాలి? అక్కడ ఏమేం ప్లేసెస్ చూడాలి? బడ్జెట్ ఎంతవుతుంది? స్టే ఎక్కడ తీసుకోవాలి? ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హైదరాబాద్, విజయవాడ ఆర్ విశాఖపట్నం నుంచి డైరెక్ట్‌గా ట్రైన్స్ లేవు. ఫస్ట్ చెంగల్పట్టుకు రీచ్ అవ్వాలి. కాచిగూడ నుంచి ఎవ్రీడే ఈవినింగ్ 5కి ట్రైన్ ఉంది. చెంగల్పట్టుకి నెక్స్ట్ డే మార్నింగ్ 8:45కి రీచ్ అవుతారు. టికెట్ ప్రైస్ రూ. 435. అదే విజయవాడ నుంచి అయితే డిఫరెంట్ డేస్‌లో డిఫరెంట్ ట్రైన్స్ ఉన్నాయి. వాటన్నిటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. విశాఖపట్నం నుంచి అయితే మండే, ఫ్రైడే ట్రైన్ నంబర్ 12663 ట్రైన్ ఉంది. సేమ్ ట్రైనే ట్యూస్డే 12665 నెంబర్‌తో ఉంటుంది. టికెట్ ప్రైస్ 470. చెంగల్పట్టు నుంచి మహాబలిపురంకి 1 అవర్ ట్రావెల్ టైం పడుతుంది. మహాబలిపురం మెయిన్ రోడ్ దగ్గర దింపుతారు. అక్కడి నుంచి ఆటోస్ ఉంటాయి. రూ. 40 తీసుకుంటారు. బస్ స్టాండ్ నుంచి స్టేకి బై వాక్ వెళ్ళిపోవచ్చు. వీక్ డేస్‌లో అయితే 700 నుంచి దొరికేస్తాయి. అదే వీకెండ్ అయితే కొంచెం ఎర్లీగా బుక్ చేసుకోండి. మేక్ మై ట్రిప్ ఆర్ booking.comలో ముందే బుక్ చేసుకోవచ్చు. మహాబలిపురంలో మెయిన్‌గా 3 ప్లేసెస్ చూడడానికి ఉంటాయి. ఒకటి షోర్ టెంపుల్, పంచరథాస్ అండ్ గ్రూప్ టెంపుల్ కాంప్లెక్స్. ఈ మూడిటికి ఎంటర్ అవ్వడానికి టికెట్ ఉంటుంది. మూడిటికి కలిపి రూ. 40 తీసుకుంటారు. మీరు ఎక్కడ టికెట్ తీసుకున్నా కూడా 3 చోట్ల ఆ టికెట్‌ని అలౌ చేస్తారు. మహాబలిపురం ఆర్ మామల్లాపురం పల్లవుల వంశానికి రాజధానిగా 7వ శతాబ్దంలో అభివృద్ధి చెందింది. మామల్ల అనేది పల్లవ చక్రవర్తి నరసింహవర్మన్ కి బిరుదు. పల్లవ రాజులు సముద్ర తీరంలో అద్భుతమైన రాతి శిల్పాలను చెక్కించారు. వీటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. సముద్రం గాలి, శిల్పకళ, చారిత్రక కట్టడాలు కలిసి ఒక ప్రత్యేక అనుభూతి ఇస్తుంది. ప్రాచీన కథల ప్రకారం ఇక్కడ ఒకసారి బాలి అనే అసురుణ్ణి మహావిష్ణువు వామనావతారంలో జయించాడు. అందుకే ఈ ప్రదేశానికి మహాబలిపురం అని పేరొచ్చిందని చెప్తారు. ఇక్కడ ఫస్ట్ వెళ్లాల్సింది షోర్ టెంపుల్. సముద్ర తీరంలో నిర్మించిన ఈ ఆలయం శివుడు, విష్ణువుకి అంకితం. మహాబలిపురంలో అడుగు పెట్టగానే మన కంటపడేది ఇదే. సముద్ర తీరంలో ఎత్తుగా నిలబడి ఉన్న షోర్ టెంపుల్. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది 1300 సంవత్సరాల చరిత్ర, పల్లవుల శిల్పకళకు సాక్ష్యం. 8వ శతాబ్దంలో పల్లవుల రాజు నరసింహవర్మన్ II కాలంలో నిర్మించబడింది. ఇది ద్రావిడన్ ఆర్కిటెక్చర్లో ప్రాచీన ఉదాహరణలో ఒకటి. పూర్తిగా గ్రైనైట్ రాళ్లతో నిర్మించారు. ప్రధాన ఆలయం శివునికి అంకితం, కానీ లోపల విష్ణువు విగ్రహం కూడా ఉంటుంది. అందుకే ఇది శివ విష్ణు సమన్వయానికి చిహ్నం. ఈ ఆలయం సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఎప్పుడూ సముద్ర గాలి, ఉప్పు నీటి చినుకులు తగులుతూ ఉంటాయి. అయినా కూడా శతాబ్దాల తర్వాత కూడా నిల్చుంది. అప్పటి కాలంలో సముద్రంలో ప్రయాణించే నావికులకు ఇది లైట్ హౌస్ లా మార్గదర్శనంగా ఉండేది. ఈ చుట్టుపక్కల నంది విగ్రహాలు వరుసగా ఉంటాయి. ఇవి శివుని ఆలయానికి రక్షక చిహ్నం. చరిత్ర ప్రకారం మహాబలిపురం ఒకప్పుడు 7 ఆలయాల నగరం. ఇంగ్లీష్లో 7 పకోడాస్ అని పిలుస్తారు. సముద్రంలో మిగతా 6 ఆలయాలు మునిగిపోయాయని చెప్తారు. షోర్ టెంపుల్ మాత్రం ఇంకా అలానే ఉంది. మత్స్యకారులు చెప్పే ప్రకారం సముద్రం ప్రశాంతంగా ఉన్న సమయంలో ఆ మిగతా ఆలయాల గోపురాలు కనిపిస్తాయని చెప్తారు. 1984లో షోర్ టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు. ఇక్కడ ఉన్న హోల్లో నీరు సముద్రంలో వాటర్ లెవెల్ ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ నీటి మట్టం పెరుగుతుంది. అప్పట్లోనే ఎంత టెక్నాలజీతో ఉన్నారో మరి. ఇప్పుడు ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో తెలియదు మరి. మామూలుగా అయితే సునామీ లాంటివి వచ్చినప్పుడు ఇక్కడ నీటి మట్టం పెరుగుతుంది. అప్పుడు జాగ్రత్త పడతారు. 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ ఆలయం బయటపడింది. సముద్రంలో మునిగిపోయి ఉండి ఉప్పు నీటితో ఉన్న తాకిడి వల్ల చాలా శిలల వరకు దెబ్బతిన్నాయి. అందుకే చాలా చోట్ల శిలలు ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ పంచరథాస్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి రూ. 40 తీసుకుంటారు ఆటోకి. పంచరథాస్ మహాబలిపురంలో మరో అద్భుతం. వీటిని చూసేసరికి మనకు ఇవి రథాల్లా కనిపిస్తాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇవి అసలు రథాలు కావు. ఇవి పూర్తిగా ఒకే రాయి నుంచి చెక్కబడిన దేవాలయ నమూనాలు. 7వ శతాబ్దంలో పల్లవ చక్రవర్తి నరసింహవర్మన్ కాలంలో నిర్మించారు. పూర్తిగా మోనోలిథిక్ రాక్ కట్ ఆర్కిటెక్చర్, అంటే ఒక పెద్ద రాయి నుంచి చెక్కి తయారు చేసిన నిర్మాణాలు. ఇవి ఆలయ నిర్మాణం కోసం ఆర్కిటెక్చర్ ప్రాక్టీస్ మోడల్స్.
ఆ కాలంలో పూర్తి చేయకముందే పల్లవరాజు మరణించడంతో ఆలయ నిర్మాణం ఆగిపోయింది. 5 రథాల పేర్లు ప్రతి రథం ఒక మహాభారత పాత్ర పేరుతో ఉంటుంది. ఒకటి ధర్మరాజ రథ, భీమరథ, అర్జున రథ, నకుల రథ, సహదేవ రథ. ఒకే రాయి నుంచి చెక్కి పల్లవుల శిల్పకళతో ఖచ్చితంగా చూపించారు. పక్కన ఉన్న ఏనుగుల విగ్రహం కూడా ఒక రాయి నుంచి చెక్కబడిందే. ఇక్కడ ఉన్న ప్రజలేమంటారంటే ఇవి పాండవులు నిర్మించినవి, కానీ చరిత్ర ప్రకారం ఇది పల్లవుల కాలంలో నిర్మించినవి అన్నట్లు. పంచరథాస్ నుంచి కాంప్లెక్స్ వెళ్తున్నప్పుడు మనకు వాచ్ టవర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మ్యూజియం వెళ్ళండి. ఎంట్రీ టికెట్ 10 రూపీస్. నెక్స్ట్ మహాబలిపురంలో మనం చూసే అత్యంత అద్భుతమైన కట్టడం అర్జునాస్ పెనెన్స్. ఇది రాయి మీద చెక్కిన ఒక మహాకావ్యం లాంటిది. 2 పెద్ద గ్రానైట్ రాళ్ల మీదుగా సుమారు 96 అడుగుల పొడవు, 43 అడుగుల ఎత్తు కలిసిన ఈ శిల్పం పల్లవుల శిల్పకళలో శిఖరం లాంటిది. 7వ శతాబ్దంలో పల్లవుల చక్రవర్తి మొదటి నరసింహవర్మన్ కాలంలో చెక్కబడింది. ఈ శిల్పం ఒక సహజమైన రాతి పర్వతంపై చెక్కబడింది. మధ్యలోని పొడవైన చీలుకను గంగానది ప్రవాహంలా చూపించారు. ఈ శిల్పంలో 350 కంటే ఎక్కువ మానవులు, దేవతల, జంతువుల ప్రతిరూపాలు ఉన్నాయి. పల్లవుల శిల్పకళలో ప్రకృతి మరియు ఆధ్యాత్మికత మిళితమై కనిపించే అద్భుతం. ఏనుగుల వరుస కదలికలు, కోతుల ఆటలు, వేట దృశ్యాలు, ఋషుల తపస్సు ఇవన్నీ ఒకే రాయితో చెక్కబడ్డాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే గణేష్ రథ ఉంటుంది. ఈ ఆలయం మామూలుగా శివుని కోసం కట్టారు, కానీ తర్వాత ఇక్కడ స్థానికులు వినాయకుడిని ప్రతిష్ఠించారు. అందుకే అప్పటి నుంచి ఈ ఆలయాన్ని గణేష్ రథ అని పిలుస్తున్నారు. ఈ ఆలయం గోపురం పైన చూస్తే రాకెట్ కనిపిస్తుంది. అలానే ఆస్ట్రోనైట్స్ కి సంబంధించిన కొన్ని శిలలు ఉంటాయి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే కృష్ణా బటర్ బాల్ ఉంటుంది. మహాబలిపురంలో తప్పకుండా చూడాల్సిన ఒక మ్యాజికల్ ప్లేస్ ఇది. దీన్ని తెలుగులో కృష్ణుడి వెన్నముద్ద అని కూడా పిలుస్తారు. ఒక పెద్ద రాతి బండరాయి ఇది. సుమారు 6 మీటర్ల ఎత్తు మరియు 5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇది ఒక జారుడు గుట్టపై ఉంటుంది. గాలి, వర్షం, భూకంపాలు ఏది వచ్చినా ఇది కదలలేదు. 1908లో మద్రాస్ గవర్నర్ ఈ రాయి ప్రమాదకరమని భావించి 7 ఏనుగులతో లాగించి ప్రయత్నించాడు, కానీ అది ఇంచు కూడా కదలలేదు. ఈ రాయి ఒక ప్రాకృతిక గ్రానైట్ మోనోలిథిక్. ఈ ప్లేస్ చూడడానికి చాలా బాగుంటుంది. చాలా మంది ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడికి వస్తే బీచ్కి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. మహాబలిపురం బీచ్ ఇది సాధారణ బీచ్ కాదు. ఇక్కడ సముద్రం, చరిత్ర, శిల్పకళ అన్నీ ఒకే చోట కలుస్తాయి. ఈ బీచ్ బంగాళాఖాతం తీరంలో ఉంది. చుట్టుపక్కల పల్లవుల కాలం నాటి శిల్పకళలు, ఆలయాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇసుక బంగారు రంగులో ఉంటుంది. మార్నింగ్ సన్ రైజ్ టైంలో చాలా బాగుంటుంది చూడటానికి. మహాబలిపురం ఒకప్పుడు ప్రధాన నౌకాశ్రయంగా ఉండేది. ఈ బీచ్ ద్వారా పల్లవులు వాణిజ్యం చేసేవారు. ఫుడ్కి మనకి ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి. డేకి 500 రూపీస్లో కవర్ అయిపోతుంది. ఎండాకాలంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడికి వెళ్ళొచ్చు. బీచ్ దగ్గర సీ ఫుడ్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. షాపింగ్ కోసం బీచ్ దగ్గరలో చాలా షాప్స్ ఉంటాయి. షాపింగ్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇక్కడ. రిటర్న్ చెంగల్పట్టుకు వస్తే చెంగల్పట్టు నుంచి హైదరాబాద్కి డైలీ ట్రైన్ ఉంది. టికెట్ ప్రైస్ 470. విజయవాడకి డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ ట్రైన్స్ ఉన్నాయి. వాటి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. విశాఖపట్నంకి వెళ్ళే ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు ట్రైన్కి వెళ్ళాలనుకుంటే మినిమం 2 months ముందే బుక్ చేసుకోండి. లేదంటే టికెట్స్ అప్పటికప్పుడు దొరకడం కష్టం. లేదంటే తత్కాల్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే మహాబలిపురం కంప్లీట్ గైడ్ ఇదే. రైలు నుంచి ప్రదేశాల వరకు, చరిత్ర నుంచి ప్రయాణ సలహాల వరకు అన్నీ చెప్పాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రీవియస్గా శ్రీరంగం, బృహదీశ్వరాలయం, చిదంబరం, అరుణాచలం ఇలా చాలా టెంపుల్స్ గురించి వీడియోస్ పోస్ట్ చేశాను. ఈ వీడియో లాస్ట్లో లింక్ చేస్తాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.